హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 2023లో మంచి మూవీసే కాదు, కొన్ని మంచి వెబ్ సిరీస్లు కూడా రిలీజ్ అయ్యాయి. సో ఈ లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసేసేయండి. నెంబర్ 1 దూత. తెలుగులో ఇప్పటివరకు ఈ రేంజ్ క్వాలిటీతో సిరీస్ ఎవరూ తీయలేదు. ఇందులో స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. దూత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే అయినా దానికి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడంతో చూస్తున్నంతసేపు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జనరల్గా వెబ్ సిరీస్తో వ్యూవర్స్ని అన్ని ఎపిసోడ్స్తో ఎంగేజ్ చేయడం చాలా కష్టం. ఒక ఎపిసోడ్ బోర్ కొట్టినా స్కిప్ చేసేస్తారు. కానీ విక్రమ్ కే కుమార్ ఈ సిరీస్ని ప్రాపర్గా ప్రతి ఎపిసోడ్కి స్టార్ట్, మిడిల్ అండ్ ఎండ్ ఉండేలా చూసుకున్నాడు. ప్రతి ఎపిసోడ్ మనల్ని ఇంకో ఎపిసోడ్ చూసేలా చేస్తుంది. దూత బెస్ట్ సిరీస్ అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, కలర్ టోన్ అన్నీ చాలా బాగా కుదిరాయి. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తుంది. ఒకవేళ ఇంకా చూడకపోతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేసేయండి. నెంబర్ 2 వ్యవస్థ. కేర్ కంచర్పాలెం ఫేమ్ కార్తిక్ రత్నం మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన సిరీస్ ఇది. ఈ సిరీస్ స్టోరీ కొత్తగా ఏమి ఉండదు, బట్ సిరీస్ ప్రేమైజ్, లా ఫేమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, లాయర్స్ ఒక కేసుని ఎలా టేకప్ చేస్తారు, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఇలాంటి పాయింట్స్తో సిరీస్ చాలా కొత్తగా అనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బోర్గా అనిపిస్తాయి, బట్ గ్రీడీ లాయర్ అయిన చక్రవర్తికి, హానెస్ట్ లాయర్ అయిన వంశీకృష్ణకి మధ్య జరిగే వార్ ఎంగేజ్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. నార్మల్ పీపుల్కి తెలియని చాలా విషయాలు ఇందులో డిస్కస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాయర్ కేస్ టేకప్ చేశాక ఇంకా ఎక్కువ డబ్బు క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవడానికి కేస్ని డిలే చేయడం, ఇలాంటి కొన్ని సీన్స్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంటుంది. ఈ సిరీస్ని మా లిస్ట్లో యాడ్ చేయడానికి రీజన్ అటెంప్ట్. మన తెలుగులో ఇలాంటి బ్యాక్డ్రాప్తో సిరీస్ని తీయడం మంచి విషయం. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ ఈ వ్యవస్థ సిరీస్ త్రూ అవుట్గా ఎంగేజ్ చేస్తుంది. ఈ సిరీస్ని ఇంకా చూడకపోతే ZEE5లో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నెంబర్ 3 దయ. జేడీ చక్రవర్తి ఓటీటీ డెబ్యూ చేసిన ఈ క్రైమ్ డ్రామాకి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇంతకుముందు తెలుగులో కొన్ని క్రైమ్ డ్రామా సిరీస్లు వచ్చాయి, బట్ వాటిలో వీక్ రైటింగ్ ఉండడం వల్ల వ్యూవర్స్ని ఎంగేజ్ చేయలేకపోయాయి. కానీ ఈ దయా సిరీస్లో రైటింగ్ ఆన్ పాయింట్ ఉంటుంది. హీరో ఒక సిచ్యువేషన్లో ఇరుక్కోవడం, దాంట్లో నుంచి ఎలా బయటపడతాడు అనే పాయింట్ చాలా ఎగ్జైటింగ్గా ప్రజెంట్ చేశారు. ఈ సిరీస్లో అదే పాయింట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు డెడ్ బాడీ దయా వ్యాన్లోకి ఎలా వచ్చింది అనే క్యూరియాసిటీని చివరి వరకు హోల్డ్ చేసి మనల్ని లాస్ట్ ఎపిసోడ్ వరకు చూసేలా చేస్తుంది ఈ దయా సిరీస్. ఒక హీరో క్యారెక్టరే కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక గోల్ పెట్టి ప్రతి క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. చాలా లేయర్స్ ఉన్న ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని హుక్ చేస్తూనే ఉంటుంది. పేసింగ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ దయ వర్త్ వాచ్ సిరీస్. సీజన్ 2 కూడా తొందరలోనే రాబోతుంది అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలియాల్సి ఉంది. సో సీజన్ 2 వచ్చేదాకా వెయిట్ చేస్తారా, లేదా ఇప్పుడే సీజన్ 1ని హాట్స్టార్లో వాచ్ చేసేస్తారా అనేది మీ ఇష్టం. నెంబర్ 4 సేవ్ ది టైగర్స్. 2023లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ సిరీస్ ఇది అని చెప్పొచ్చు. హస్బెండ్స్ వైఫ్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే పాయింట్తో ఈ సిరీస్ ఉంటుంది. అలా ఒక్కరి లైఫ్ కాకుండా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉన్న ముగ్గురు లైఫ్స్తో ఎంటర్టైనింగ్గా చూపించారు. మ్యారేజ్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు, ఇలాంటివన్నీ చాలా రిలేటబుల్ టాపిక్స్. ఇలాంటి పాయింట్స్తో స్టోరీ వీక్గా ఉన్నా, స్క్రీన్ ప్లే నార్మల్గా ఉన్నా సరే ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటే హిట్ గ్యారెంటీడ్. సేవ్ ద టైగర్స్ అదే ప్రూవ్ చేసింది. స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు, హస్బెండ్స్ ఎంత టార్చర్ అనుభవిస్తున్నారు అని ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేశారు. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కామెడీ మనల్ని హోల్డ్ చేస్తుంది. మన ఈ బిజీ లైఫ్ స్టైల్లో కొంచెం స్ట్రెస్ బస్టర్లా పనిచేస్తుంది ఈ సేవ్ ది టైగర్స్. చూడకపోతే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, ఒక లుక్ వేసేసేయండి. నెంబర్ 5 వ్యూహం. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ నరేషన్తో త్రూ అవుట్ ఎపిసోడ్స్ ఎంగేజ్ చేస్తుంది. అయితే సిరీస్ క్వాలిటీ కొంచెం లో లెవెల్లో ఉండడం వల్ల ఇది ప్రైమ్ వీడియో సిరీస్ అయినా అని అనిపిస్తుంది. బట్ అదొక్కటి పక్కన పెట్టేస్తే ఇంట్రెస్టింగ్ నరేషన్తో డాట్స్ అన్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది. టూ మచ్ ఆఫ్ సబ్ప్లాట్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి, బట్ స్టిల్ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. లాస్ట్లో వచ్చే కొన్ని ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రివీల్ చేశారు. సో ఈ సిరీస్ని ఇంకా చూడకపోతే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే ఒక లుక్ వేసేయండి. నెంబర్ 6 కుమారి శ్రీమతి. ఈ మధ్య ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసే మూవీస్ కానీ సిరీస్ కానీ చాలా తక్కువ వస్తున్నాయి. కొంచెం బోల్డ్ కంటెంట్, సెక్స్ సీన్స్ లాంటివి లేకుండా మూవీస్ అండ్ సిరీస్లు చాలా తక్కువే వస్తున్నాయి. ఒకవేళ మీకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ కావాలి అంటే ఈ సిరీస్ మీకు బెస్ట్ చాయిస్. ఒక పల్లెటూరులో వైన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే అమ్మాయి అండ్ తన ఫ్యామిలీ చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. నిత్య మీనన్ యాక్టింగ్, వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, కామెడీ, ఇలా ఒక మంచి ప్యాకేజ్ ఈ సిరీస్. ఇంకా చూడకపోతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ పండగకి మీ ఫ్యామిలీతో కలిసి చూసేసేయండి. సో 2023లో మాకు తెలుగు వెబ్ సిరీస్లో బెస్ట్ అనిపించినవి అయితే ఇవే. మీకు ఏవి బెస్ట్ అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డైరెక్ట్ తెలుగు కాకుండా తెలుగులో డబ్ అయిన కొన్ని బ్రిలియant సిరీస్ కూడా ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. నెంబర్ 1 అసుర్. హిందీలో 3 years బ్యాక్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టోరీ కానీ నరేషన్ కానీ సిరీస్లో ఉన్న లేయర్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అదిరిపోతాయి అంతే. ఫస్ట్ సీజన్ హిట్ అవడంతో సీజన్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉండేవి అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలా సీజన్ 2 ఉండడంతో మళ్ళీ బ్లాక్ బస్టర్ అయింది. క్రైమ్ థ్రిల్లర్లో మైథాలజీని, హ్యూమన్ సైకాలజీని బ్లెండ్ చేయడం ఈ సిరీస్కి ఉన్న ప్రత్యేకత. ఒక్కొక్కరు కూడా వదలకుండా ఖాళీ అనే కిల్లర్ చెప్పి మరీ కొంతమందిని చంపుతుండడంతో ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారి మనల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది.
అసలు కిల్లర్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎలా చంపుతున్నాడు అనే పాయింట్ అండ్ ఆ కిల్లర్ని పట్టుకునే ప్రాసెస్ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. ఒకవేళ మీరు మంచి సైకలాజికల్ క్రైమ్ డ్రామా చూడాలి అనుకుంటే అసుర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సీజన్ 1 తెలుగులో అయితే అవైలబుల్గా లేదు, బట్ సీజన్ 2 జియో సినిమాలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో వెంటనే చూసేసేయండి. నెంబర్ 2 కాలాపాని. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నీళ్లు తాగాలంటే కూడా భయమేస్తుంది. ఈ కాలాపాని సిరీస్ ఒక సర్వైవల్ డ్రామా థ్రిల్లర్. వాటర్ తాగడం వల్ల ఒక వైరస్ వచ్చి అందరూ చనిపోతూ ఉంటారు. ఈ వైరస్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఎలా ఆపారు అండ్ అందరూ ఎలా సర్వైవ్ అయ్యారు అనేది చాలా ఎమోషనల్గా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. ఈ సిరీస్ అండమాన్ బ్యాక్డ్రాప్తో ఉండడం వల్ల అక్కడున్న లొకేషన్స్ వల్ల కలర్ టోన్ వల్ల చాలా యూనిక్గా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సిరీస్ అందరినీ ఎంగేజ్ చేస్తుంది అండ్ కొన్ని సీన్స్ అయితే మనల్ని ఖచ్చితంగా ఎమోషనల్ కూడా చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే చూసేయండి. ఇక ఫైనల్గా తాలి. ట్రాన్స్జెండర్ శ్రీ గౌరీ సావంత్ బయోపిక్ ఈ తాలి సిరీస్. మనం ఎక్కువగా క్రికెటర్స్, యాక్టర్స్ లేదా పొలిటీషియన్స్ బయోపిక్స్ చూసాం, కానీ ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ బయోపిక్ అనేది కొత్తగా అనిపించే విషయం. ఇక గౌరీ క్యారెక్టర్ని సుష్మితా సేన్ తప్ప ఇంకెవరు చేయలేరు అనేలాగా పర్ఫామ్ చేసింది. ట్రాన్స్జెండర్గా మారడం అనే కాన్సెప్ట్తో ఆల్రెడీ కొన్ని సినిమాలు అయితే వచ్చాయి అండ్ ఈ తాలి కూడా అలాంటి స్టోరీనే. కాకపోతే ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాడడం అనే పాయింట్ ఈ సిరీస్లో కొత్తగా అనిపిస్తుంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్లో గౌరీ జర్నీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎమోషనల్ చేస్తుంది. ఈ సిరీస్ కూడా జియో సినిమాలో తెలుగులో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఆఫ్ 2023 అయితే ఇవే. మీకు బెస్ట్ అనిపించినవి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.